హలో అండి, గుడ్ మార్నింగ్. సో ఈరోజైతే నేను హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తున్నాను. పపాయా హెయిర్ ప్యాక్ అండి. ఇందులో కావాల్సింది పపాయా, హనీ, కర్డ్, తేనె ఇష్టం లేని వాళ్ళైతే కోకోనట్ ఆయిల్ అయితే యూస్ చేసుకోండి. ఓకేనా. పపాయ వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో మనందరికీ తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ గ్రోత్ని అయితే మనకు హెల్ప్ అవుతుందండి. హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. అలానే బాల్డ్ హెయిర్ రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. అలానే డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు కదా. సో పపాయ పెట్టుకోవడం వల్ల డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుందండి. అలానే హెయిర్ కూడా చాలా కండిషనర్ అయితే అవుతుంది. అలానే చాలామంది ఆయిలీ హెయిర్తో బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఈ ప్యాక్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఆయిలీ హెయిర్ అనేది కంట్రోల్ అవుతుందండి. సీబమ్ ప్రొడక్షన్ని కూడా తగ్గిస్తుంది. అలానే కొల్లజన్ ప్రొడక్షన్ కూడా ఉంటుందండి. అలానే ఎక్స్ట్రా షైన్ అయితే యాడ్ అవుతుంది. సో మనం ఎలాంటి కండిషనర్స్ ఓవర్గా వాడైతే మనం షైన్ తెచ్చుకోకర్లేదు. ఇలా న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడి మనం షైన్ తెచ్చుకోవచ్చు. ఈ మూడి కూడా మిక్స్ చేసేసేసి మీ హెయిర్ మీద అప్లై చేసుకోవాలండి. 30 to 40 minutes అయితే మన హెయిర్ మీద పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని హెయిర్ వాష్ చేసేయాలి. మైల్డ్ షాంపూతో చేస్తే బెటర్ అండి. హాట్ షాంపూస్ అయితే యూస్ చేయకండి. సో ఇలా చేస్తే మీ హెయిర్ ప్యాక్ అయితే రెడీ అవుతుంది. ఇదే స్కిన్కి కూడా యూస్ చేసుకోవచ్చు మీరు. సో మనం వేసిన దాంట్లో కొద్దిగా పక్కన పెట్టేసేసి మన స్కిన్కి కూడా యూస్ చేస్తే చాలా మంచిది. సో స్కిన్లో ఏమైనా పిగ్మెంటేషన్ ఉన్నా కూడా తగ్గుతుంది. అంటే కొల్లజన్ అంటే అంటే చాలా డ్రైగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మాయిశ్చరైజర్ లెవెల్ని ఇస్తుంది. ఎందుకంటే తేనె వేసాం కాబట్టి. అలానే పెరుగు కూడా వేసాం కాబట్టి. సో మీకు తెలిసిందే తేనెను పెరుగు వాడితే ఎన్ని అడ్వాంటేజెస్. ఓకేనా. ఈ ప్యాక్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి.